భగవద్గీత రాజవిద్య అనే అంశం మనము చర్చించుకుంటున్నాం. వాటిలో భాగముగా ఆధ్యాత్మ విద్యా ప్రభావము, భగవత్స్వరూప వివరణ, జగద్ ఉత్పత్తి, ఆసురీ దైవీ ప్రకృతి లక్షణాలు వివరించిన భగవంతుడు సకామ నిష్కామ ఉపాసనా ఫలం, భగవద్భక్తితో కూడిన నిష్కామ కర్మ యొక్క అఖండ మహిమలను తెలియచేస్తూ ఉన్నాడు. సర్వయజ్ఞములకు, అన్ని విధములైన ఆరాధనలకు తానే భోక్త ప్రభు అయి ఉన్న పరమాత్మే భక్తులకు వారి వారి కర్మఫలాలను ఇస్తున్నాడు. అందువలన ఇతర దేవతలను ఉపాసించేవారు వారిని పొందగలరని, పరమాత్మను భజించేవారు ఆయననే పొందగలరని, పునరావృత్తి లేని కైవల్యాన్ని పొందగలరు. పరిశుద్ధాంతఃకరణతో భక్తుడు తన శక్తి అనుసారం సమర్పించే పత్రము, పుష్పము, ఫలము, నీరు కానీ ప్రీతిపూర్వకంగా స్వీకరిస్తాను అంటాడు. చిత్తశుద్ధి, అనన్యభక్తి భగవత్కృపకు ప్రధానమని భావము. దైనందిన జీవితంలో భక్తుడు చేసే వ్యాపారాలు అన్నీ ఈశ్వరార్పణ భావంతో చేసినట్లయితే, ఏ హోమం చేసినా, ఏది భుజించినా, దానం చేసినా, నిరపేక్షతో చేసిన పుణ్యపాప ఫలితాలు లేక కర్మబంధ విముక్తి, భగవత్ప్రాప్తి అనే రెండు సత్ఫలితాలు కలుగుతాయి. కర్మబంధం అనగా శుభాశుభ ఫలరూపమైనది. సమోహం సర్వభూతేషు సమద్వేష్యో స్థినప్రేహ. పరమాత్మ సర్వభూతములయందు సమదృష్టి కలిగి ఉంటాడు. ద్వేషింప తగినవాడని ఇష్టుడని కానీ ఆయనకు ఎవరూ ఉండరు. తనను భక్తితో ఆరాధించే వారి యందు తాను, తన యందు వారు ఉంటారని భగవానుడు చెప్పాడు. పరమ దుర్మార్గుడైనను మంచి నిశ్చయమునకు వచ్చి అనన్య భక్తితో తననే సేవించిన వారిని సత్పురుషుడని తెలియాలి. అతడు భగవద్భక్తి వలన పునీతుడై తరింపగలడు. ఈ జ్ఞానము వలనే భక్తి కూడా పాపులనైనా పావనులను చేస్తుంది. అతడు పశ్చాత్తాపము పొంది భగవద్భక్తిని పెంచుకుని శాశ్వతమైన శాంతిని పొందుతున్నాడు. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్రుతి. కౌంతేయ, నా భక్తుడు ఎన్నడూను నష్టము చెందడు, అతనికి దుర్గతి కలగదని ప్రతిజ్ఞ చేసి చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. పాప జన్మలు పొందిన వారైనా తన్ను ఆశ్రయించిన ఎడల సర్వోత్తమమైన జన్మలు పొందగలరు. అశాశ్వతము సుఖరహితమైన లోకాన్ని పొందిన మానవులు శరణాగతితో భగవంతుని భజించడం వలన జనన మరణ రూప సంసార బంధముల నుండి తప్పించుకోగలరు. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మా నమస్కురు. ఈ విధముగా పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసి పూజించిన భక్తుడు తననే పొందుతాడని, భగవత్ప్రాప్తిని కలిగి ఉంటాడని, సమస్త విద్యలకు శ్రేష్టమైన గోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానం భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని నిమిత్తంగా చేసుకొని ప్రపంచానికి బోధించిన భగవద్గీత రాజవిద్య రాజగుహ్య యోగము. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సన్మంగళాని సంతు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.